డిసైడ్ చేసుకున్నాం. కోటి గారు అంటే ఇప్పుడు మొదటి దశ అయిపోయింది, ఇంకా 12 దశలు ఉన్నాయి, ఇంకా చేయాలి పూజలు అని, నేను అక్కడే ఉంటాను అని మీ అమ్మాయి చెబుతుంది. మీరేమంటున్నారు? నేను పిల్లల్ని వదిలేసుకున్నాను అండి, చచ్చిపోయింది అనుకుంటున్నాను. పిల్ల చనిపోయిందని అనుకుంటున్నాను, నాకున్న బిడ్డ అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీడియా వాళ్ళు మాకు ఇంత హెల్ప్ చేస్తున్నా సరే, కనీసం సత్యరీత్యా సార్వభౌమాధికారం వాళ్ళ చేతిలో ఉండే పోలీసులు కూడా మాకు కేసు అగౌరి మీద కేసు కడతాకే భయపడుతున్నారు. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలను ట్రాప్ చేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వాన్ని నిందించిన మాటలు మనం చాలా ప్రశ్నించిన మాటలు చాలా విన్నాం. మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలోనే నా బిడ్డ అపహరించబడితే మరి ఆయన్ని వేడుకొని నేను దండం పెట్టి వేడుకున్నా. ఆయన చూసే ఉంటారు కదా వీడియో. మరి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. మరి ఆయనైనా స్పందించి మా ప్రభుత్వ హయాంలో ఒక మన మంగళగిరి రాజధాని ప్రాంతంలో పిల్లలు ఇలా వెళ్ళటం ఏంటి అనే ఉద్దేశంతో ఆయన తీసుకునే సరే పోలీసు వారికి తెలియపరిచి వాళ్ళని కేసు తీసుకుని వాళ్ళని విచారించడం చేస్తారని చెప్పి నేను వేడుకుంటున్నప్పుడు కూడా అది ఒక పవన్ కళ్యాణ్ వల్ల ఇదని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఊరు వదిలి అంటే శ్రీనివాస్ వల్ల భయపడి ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు ఏంటండి? అల్లు శ్రీనివాస్ అలియాస్ రేడియోగా చాలా మంది అవుతుంది. కనీసం వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు ఆ మేసుని కారుకి దొరక నెంబర్ ప్లేట్ లేదు, ఒక నెంబర్ లేదు, అయినా సరే తిరుగుతున్నా కానీ పోలీస్ శాఖ అనే వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఆ కారును ఇప్పుడు మనం ఏదైనా హెల్మెట్ లేకుండా వెళ్తేనే ఏదైనా తీసుకెళ్తుంటే బండి 2 వీలర్ల మీద మన నెంబర్ ప్లేట్ లేదు, మన ఆపి 500 రూపాయలు 1500 రూపాయలు ఫైన్ వేస్తారు కానీ పోలీసులు. ఒక 10 లక్షల రూపాయల కారు నెంబర్ ప్లేట్లే కాకుండా అలచాలు చేస్తూ పోలీసులను కొడుతూ ఒక విలేకరులను కొడుతూ ఇట్లా చేస్తున్న లేడీ అకౌంట్ని ఎదుర్కోలేని పోలీస్ శాఖ, హోంశాఖ మినిస్టర్ వంగలపూడి అనిత గారు స్పందిస్తారా? ఒక ఆడపిల్లల ఇలా జరిగిందని చెప్పి ఆమె ఇంతవరకు ఇది లేదు. అంటే ఇప్పుడు ప్రాణహాని ఉంది, నా కుటుంబం వల్ల విష్ణు వల్ల ప్రాణహాని ఉందని మీడియా కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద మీరేం మాట్లాడతారు? వాస్తవంగా విష్ణు వల్ల కానీ మా కుటుంబం వల్ల కానీ ప్రాణహాని అనేది ఉండదండి. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చినా సరే సాధారణంగా ఆహ్వానిస్తాం, తీసుకుంటాం. చక్కగా బీటెక్ ఏదో పూర్తి చేసి మన తోసిన మంచి ఎవరిని చూసి పెళ్లి చేస్తాం. అంటే మీరు మీతో ఫోన్లు మాట్లాడారా? లేకపోతే అసలు మనకు ఫోన్ కానట్లు లేవరా సీట్లేదన్నా పిల్ల ఫోనే మాట్లాడతా. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మాత దగ్గరే ఉంటాను నేను అంటున్నా కదా సార్, నేను ఇప్పుడు మీడియాకి చెబుతున్నాగా రాను అని ఆ పిల్ల కరాకడ చెబుతుంది. నాకు ఆడపిల్ల లేదు, చచ్చిపోయింది, చనిపోయింది ఆడపిల్ల. అవసరమైతే రేపు అమావాస్యకి దుర్గా ఘాటి దగ్గర పుష్కర ఘాటి దగ్గర పిండం పెట్టేస్తాయి పిల్లకి వేద మంత్రాలతో. లేదు కాకపోతే నాకు కడుపు పుట్టిన నేరానికి ఆ పిల్ల పుట్ట ఒక ఎన్లాజ్మెంట్ చేసేసి ఇంట్లో దండేస్తాకనే ఉంటుందని చెప్పి అది ఒకటి చేపిస్తాను. ఎందుకు ఇంతకాలం 23 సంవత్సరాలు తిరిగిన మమకారం ఉంటుంది కదా, ఆప్యాయత రాగాలు. అంతే సార్, మేము కోరేది. ఇప్పుడు అసలు మేము బయటకు వెళ్ళాలంటే కూడా కొంచెం బాధగా ఉంది. ముఖం చూపించలేకపోతున్నాం. ఈ ఊరిలో వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అది కానీ మీరు ఇంతకాలం కూడా మీరు మీడియా వాళ్ళు ఎంత ఫోర్స్ చేసి ఇంత సహాయం చేస్తున్నారు కదా, పోలీసు వాళ్ళకి మీరు కూడా వెళ్ళారు అడిగారు. మరి వాళ్ళ స్పందన లేదు, కేసు తీసుకోవడం లేదు. ఇదే మన పోలీస్ శాఖ, మన ఆంధ్రప్రదేశ్, మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ రాజ్యాంగ సభ్యత్వం అంటే ఇదా? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కేసు కూడా తీసుకెళ్ళని అసమర్థ పోలీస్ శాఖ. అసమర్థ ప్రభుత్వమా సమర్థ ప్రభుత్వం ఇది అర్థం కావట్లా. హర హర మహాదేవ్. ఓం నమ శివ. గురికాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఈరోజు మేము సోమనాథ్కు చేరుకున్నాం. మంచిగా ఘనంగా మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రజలు కూడా చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళని కూడా ఆశీర్వదించి ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరడం జరుగుతుంది ఉజ్జయిన్కు. ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు చెప్తాను, శ్మశానంలో చూపిస్తాను. ఇది మొదటి జ్యోతిర్లింగం. సో ఈ ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఎంత చక్కగా జరిగింది దర్శనం. స్వామి అసలు శివయ్య అయితే ఎంత బాగున్నారంటే చాలా అంటే చాలా బాగున్నారు. సో ఫస్ట్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఉజ్జయిన్ వెళ్తున్నాము. అక్కడ వీడియో కూడా మీకు ఖచ్చితంగా పెడతాము.
హర 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 మహాదేవ్. హర మహాదేవ్. మేము ఇదే చెప్పగలుగుతున్నాం. ఎవరు ఎంతమంది ఎలా అనుకున్నా సరే మమ్మల్ని మేమేంటో మాకు తెలుసు, భగవంతునికి తెలుసు. మీరు ఏమనుకున్నా సరే మాకంత ఫరకేం పడదు. మీరు ఇంకా అనుకోండి, కానీ నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రావద్దు. నా పోరాటం, నా ధర్మం గురించి, నా సాధన నన్ను చేసుకోనివ్వండి. మీరు ఆనందంగా ఉండండి, నన్ను ఆనందంగా ఉండేలాగా చూడండి. హర హర మహాదేవ్. జై సోమనాథ్. ఇది సోమనాథ్ టెంపుల్. ఇక్కడ సోమనాథ్, ఇది మెయిన్ సోమనాథ్ టెంపుల్. చాలా బాగుంది అసలు. అమ్మ ఇది కొత్త పెట్టారు. ఇది కొత్తగా 17 సార్లు ధ్వంసమైనా సరే ఇది మళ్ళీ మంచిగా ఇక్కడ ఆర్కిటెక్ట్ ఉన్నట్టు ఇంకెక్కడ ఉండదు. ఇంత మంచి పవిత్రమైన గుడి మొత్తం